హాయ్ అందరికీ ఈరోజు మన వ్లాగ్ మా వెడ్డింగ్ యానివర్సరీ కోసం మేము చేసిన గోల్డ్ షాపింగ్ అండి. వెల్కమ్ టు సౌమ్య సేస్. నాతో పాటు మీరు కూడా కలెక్షన్ చూసేయండి. నేనైతే 11 మంత్స్ నుంచి స్కీమ్ కడుతున్నాను మా వెడ్డింగ్ యానివర్సరీకి గిఫ్ట్ తీసుకునేలాగా. స్కీమ్ కట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. వీడియో మొత్తం చూడండి, క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నత్తు అండ్ సన్స్ జ్యువెలర్స్ అండి, చందానగర్ హైదరాబాద్లో ఉంటుంది. మేము హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఇక్కడే షాప్ చేస్తున్నాము. వీళ్ళ దగ్గర కలెక్షన్ అండ్ డిజైన్స్ చాలా బాగుంటాయి. మనం స్కీమ్ కట్టేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సింది ఆ షాప్లో ఉండే డిజైన్స్ అండ్ షాప్ ట్రస్టబులా కాదా అని. ఈ షాప్కి సీతా జ్యువెలరీ అని చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. అందుకే నేనైతే ఇక్కడ స్కీమ్ కట్టాను. బ్లాక్ బీడ్స్ తీసుకుందామా లేకుంటే ఫుల్ గోల్డ్ జ్యువెలరీ తీసుకుందామా అనే థాట్లో ఉన్నాను. మా హస్బెండ్ నుండి బ్లాక్ బీడ్స్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, వాటికి వేస్టేజ్ అండ్ మేకింగ్ తక్కువే ఉంటుంది. కానీ ఇలాంటి పెద్ద జ్యువెలరీ అంటే నక్షి జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీకి ఏంటంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఎక్కువగా ఉంటుంది మనం విడిగా తీసుకోవాలంటే. అదే స్కీమ్లో తీసుకుంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ రెండు జీరో అవుతాయి. సో హ్యాపీగా తీసేసుకోవచ్చు. స్కీమ్లో మనకి మేకింగ్ అండ్ వేస్టేజ్ రెండు మిగులుతాయి. నేనైతే గోల్డ్లో తీసుకుందామని డిసైడ్ అయిపోయాను, దట్టు ఎమరల్డ్స్లో. ఇప్పుడు ఎమరల్డ్స్ బాగా ట్రెండింగ్ అండ్ అలాగే అన్నింటి మీదకి మ్యాచింగ్ కూడా అవుతాయి. ఈ నెక్లెస్ చాలా నచ్చిందండి, విత్ ఎమరల్డ్స్ అండ్ లక్ష్మీదేవి రూప్తో. అండ్ వాటికి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాను సైమల్టేనియస్గా. ఇక్కడ జుంకాస్ కలెక్షన్ కూడా చాలా బాగుందండి అండ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఎమరల్డ్స్లో, రూబీస్లో, పర్ల్స్లో. కానీ నేను ఎమరల్డ్స్లో చూస్తున్నాను కాబట్టి మీకు ఎమరల్డ్స్ జుంకాసే చూపిస్తున్నాను, వీటికి ఏది సెట్ అవుతుందా అని. ఈ నెక్ సెట్ నాకు బాగా నచ్చిందండి, అందుకే దీన్ని పక్కన పెట్టాను. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 38 గ్రామ్స్ అండి అండ్ నెట్ వెయిట్ వచ్చి 29 గ్రామ్స్. అంటే 8 గ్రామ్స్ దాకా మనకి ఎమరల్డ్సే పట్టాయి. అండ్ జుమ్కాసే కాక చాంద్ బాలీస్తో కూడా సెట్ చేసి చూస్తున్నాను. ఈ చాంద్ బాలీస్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యాయి. నేను పెట్టిన షార్ట్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అందరూ జ్యువెలరీ డీటెయిల్స్, వెయిట్ అండ్ షాప్ డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అందుకే నేనైతే ఈ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ చాంద్ బాలీస్ ఏమో నాకు కొంచెం హెవీగా అనిపించాయి, అంటే బ్రైడల్ వేర్కి అయితే చాలా బాగుంటాయి. అండ్ నేను స్కీమ్ కట్టేటప్పుడు నాకు యావరేజ్గా గోల్డ్ ప్రైస్ ఎంత పడిందంటే 5500 రూపీస్ పడింది. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ ఏమో 6800 పర్ గ్రామ్ ఉంది. అంటే 1300 డిఫరెన్స్ వచ్చిందండి పర్ గ్రాము. సో స్కీమ్ కట్టడం నాకైతే చాలా బెనిఫిట్ అయింది. ఇది ఇంకొక సెట్ అండి, విత్ పర్ల్స్ అండ్ ఎమరల్డ్స్తో చాలా సింపుల్గా అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేలాగా ఉంది. ఈ నెక్ సెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ ఉంది. సింపుల్ జ్యువెలరీ నచ్చే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అండ్ అన్నిటి మీదకి సెట్ అవుతుంది ఈ జ్యువెలరీ. నాకు కూడా నచ్చింది, కొంచెం హెవీలో చూద్దామని అయితే అనుకున్నాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి, చూడగానే నచ్చేసింది. అండ్ నేను అనుకున్నట్లే ఎక్కువ గోల్డ్తో అండ్ అలాగే తక్కువ ఎమరల్డ్స్తో ఉంది. ఈ ఎమరల్డ్స్కి రీసేల్ వాల్యూ కూడా ఉందండి, అంటే 70% మనకి రీసేల్ వాల్యూ ఉంది. మామూలుగా స్టోన్స్ తీసుకుంటే రీసేల్ వాల్యూ ఉండదు, వేస్టే అనుకుంటాము. బట్ ఈ స్టోన్స్కి అయితే రీసేల్ వాల్యూ ఉంది. మా ఫ్రెండ్ కూడా అదే చెప్తుంది, చాలా బాగుంది ఈ నెక్ సెట్, నీకు సూట్ అయింది. అండ్ ఫస్ట్ నెక్లెస్ అయితే కొంచెం హెవీగా ఉంది కదండి, ఇదంతా హెవీగా లేకుండా ఎలిగెంట్గా అనిపించింది నాకు చూడగానే. సో ఈ నెక్లెస్ అయితే పక్కన పెట్టేశాను. మనం 2-3 నెక్లెసెస్ చూసి ఆగాం కదా, వేరే మోడల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాను. అండ్ ఈ నెక్లెస్ అయితే కాలర్ టైప్ నెక్లెస్ మోడల్ అండి, హ్యాంగింగ్ లేకుండా ఉంటుంది, వితౌట్ పెండెంట్ టైప్. ఈ మోడల్ కూడా నాకు చాలా నచ్చింది, విత్ మామిడి పిందెలు అండ్ లక్ష్మీదేవి రూపులతో. ఇది కూడా చాలా నచ్చింది ఈ నెక్లెస్ కూడా, కానీ నేను విత్ పెండెంట్ ఉండేలాగా చూద్దాం అనుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ నెక్లెస్ అండి, అన్నిట్లో కన్నా చాలా ఎలిగెంట్గా అనిపించింది. అండ్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఆ డీటెయిలింగ్ కూడా చాలా చాలా నచ్చింది. బట్ ఇది కొంచెం హయ్యర్ సైడ్ ఉందండి వెయిట్, 45 గ్రామ్స్ టు 50 గ్రామ్స్లో ఉంది. అండ్ నా బడ్జెట్కి డబల్ అయిపోతుంది, సో ఇది తీసుకోలేదు. అండ్ దిస్ ఈజ్ నవరత్న మోడల్ అండి, ఇది కూడా తీసుకోవాలని ఉండే ఎప్పటి నుంచో, అన్ని శారీస్ పైకి సెట్ అవుతుంది కదా అన్న. కానీ ఈసారి గోల్డ్ ఎక్కువ ఉన్నదానికే నా ఓట్ అండి, సో ఇది కూడా తీసుకోవట్లేదు. అండ్ దిస్ ఈజ్ మై వెరీ ఫేవరెట్ అండి, దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్ పీస్ అయితే ఎలిగెంట్గా ఉంది, పెద్ద లక్ష్మీదేవి మూర్తితో మధ్యలో అండ్ చిన్న చిన్న కాసులు అండ్ విత్
రూబీస్ అండి. నేను ఎమరల్డ్స్ కోసం చూస్తున్నాను కాబట్టి ఈ రూబీ నెక్లెస్ అయితే వద్దనుకున్నాను. అండ్ మిగతా నెక్లెసెస్ కూడా చూస్తున్నాను, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఫైనలైజ్ చేయాలి అంటే మన స్కీమ్లో వచ్చే దాంతోనే నేను తీసుకోవాలనుకుంటున్నాను, మన చేతిలోని క్యాష్ ఎక్కువ పడకుండా. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే అన్నీ చాలా బాగున్నాయండి, డైమండ్స్లో, పోల్కి డైమండ్స్లో అండ్ నక్షీ జ్యువెలరీ. అండ్ ఈ స్కీమ్ కట్టడం వల్ల కూడా నాకు చాలా బెనిఫిట్ అయితే అయిందండి. అండ్ వేస్టేజ్ ఉండదు అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండవు. అక్కడే మనకి 20,000 to 30,000 డిఫరెన్స్ అయితే వస్తుంది. అలాగే గోల్డ్ స్కీమ్ వల్ల మనం స్కీమ్ కట్టేటప్పుడు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంతకి గోల్డ్ అక్యూములేట్ అవుతుంది. నాకైతే 40,000 to 50,000 డిఫరెన్స్ వచ్చిందండి ఈ స్కీమ్ వల్ల. అయితే ఐ ఫీల్ సో బెనిఫిటెడ్ విత్ ద స్కీమ్. మీలో ఎవరైనా గోల్డ్ కొనాలనుకుంటే ఖచ్చితంగా స్కీమ్ గురించి అయితే ఆలోచించండి. ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్. ఫైనల్గా నాకు నచ్చిన జ్యువెలరీ అయితే నేను తీసేసుకున్నాను, వేసుకొని మరీ చూసుకున్నాను. అది ఫైనల్గా రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నాకు నచ్చిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ క్లారిఫై. ప్లీజ్ డూ సపోర్ట్ విత్ ఏ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సౌమ్య సేస్.